రాజకీయాల్లోనే కాదు, వేదిక ఏదైనా సరే బలం పెంచుకోవాలంటే ముందు బలహీనతల నుంచి బయటపడాలి. అలాంటిది 5 ఏళ్లు అధికారం చెలాయించిన వైసీపీ అక్కడ అలాంటి ప్రయత్నాలేవి చేయకుండా కుదేలైపోతోంది. నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. కార్యకర్తల బలం ఉన్నా కలిసి నడిచే నాయకుడు లేక కకావికలమవుతోంది ఫ్యాన్ పార్టీ. ఇందుకే అది ఎక్కడ? ఫ్యాన్ పార్టీకి ఎందుకు ఈ దుస్థితి? పాలకొల్లులో వైసీపీ పాచికలు పారలేదా? లీడర్ కోసం ఎదురు చూస్తున్న క్యాడర్ వలస నేతలే శాపంగా మారుతున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలతో పనిచేసిన వైసీపీకి ఈసారి ఘోర పరాజయమే ఎదురైంది. విజయం కోసం ఆ పార్టీ హైకమాండ్ ఎన్ని పాచికలు వేసినా పారలేదంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఓటమి తర్వాత ఆ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. అయితే పక్క నియోజకవర్గాల నుంచి అరువు తెచ్చుకున్న నాయకుల వల్లే ఈ దుస్థితి దాపరించింది అన్నది లోకల్ వైసీపీ నాయకులు చెబుతున్నమాట. వలస నేతలు చుట్టపు చూపుల నెలకోసారి వచ్చిపోతుంటే లోకల్ నాయకులు తమకేమీ పట్టనట్టుగా గాలికి వదిలేస్తున్నారట. దీంతో క్యాడర్ దిక్కులేందైపోయింది. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకునే పరిస్థితిలో పాలకొల్లు వైసీపీ నేతలు కనిపించడం లేదు. ఇటీవలే వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ కనిపించిన దృశ్యాలే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. పార్టీకి అత్యంత కీలకమైన ఆవిర్భావ కార్యక్రమంలో గుడాల గోపి తప్ప ఇతర సీనియర్ నేతలెవరూ కనిపించకపోవడం ఇక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. పాలకొల్లులో వరుసగా విజయాలు సాధిస్తూ బలమైన నాయకుడిగా ముద్ర వేసుకున్న నిమ్మల రామానాయుడిని ఓడించాలనే లక్ష్యంతో బీసీ మంత్రం పఠిస్తూ గుడాల గోపిని బరిలో నిలిపింది వైసీపీ. కానీ మరోసారి పరాభవమే ఎదురైంది. ఈసారి కూటమి గాలిలో రామానాయుడికి మరింత మెజారిటీ పెరిగింది. గతంలో ఒకసారి తప్ప ఇక్కడ కాపు నేతలే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా వైసీపీ బీసీకే టికెట్ ఇచ్చింది. కానీ ఫలితం రివర్స్ అయింది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా స్థానికేతరులనే నియమించడం, వాళ్లు లోకల్ నాయకులను కలుపుకొని వెళ్లకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వైసీపీకి నష్టం కలిగించినట్టు తెలుస్తోంది. దీనిపై ఎవరి వాదనలు వారివే అన్నట్టుగా ఉన్నాయి. గుడాల గోపి సొంతంగా ముందుకెళ్తున్నారని లోకల్ నాయకులు అంటుంటే వాళ్లే సహకరించడం లేదని గోపి హైకమాండ్ దగ్గర చెప్పుకుంటున్నారట. దీంతో ఇన్ఛార్జ్ గుడాల గోపికి స్థానిక నాయకులకు మధ్య విభేదాలు పెచ్చుమీరాయి. అంతేకాదు, గుడాల గోపి ఒక వర్గం అయితే స్థానిక నేత గున్నం నాగబాబుది మరో వర్గంగా కొనసాగుతోంది ఇక్కడ వైసీపీ. ఆ వర్గం పెట్టుకునే కార్యక్రమానికి వీళ్లు రారు, వాళ్ల కార్యక్రమాలకు వీళ్లు దూరంగా ఉంటారు. ఇన్ఛార్జ్ గోపి వ్యవహార శైలి సైతం పార్టీకి ఇబ్బందికరంగా మారిందట. భీమవరంలో నివాసం ఉంటూ చుట్టపు చూపుగా నెలకోసారి పాలకొల్లుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో స్థానిక కార్యకర్తలకు బలమైన నాయకత్వం లేకుండా పోయింది. అయితే ఇన్ఛార్జులను మార్చి హైకమాండ్ చేస్తున్న ప్రయోగాల వల్లే పరిస్థితి ఇలా తయారైందనే ముచ్చట పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అప్పట్లో డాక్టర్ బాబ్జీని తప్పించి మేకా శేషబాబును, ఆ తర్వాత కౌరు శ్రీనివాస్, గుడాల గోపి ఇలా వరుసపెట్టి ఇన్ఛార్జులను మార్చడం మైనస్ గా మారిందని కార్యకర్తలు గోలు పెడుతున్నారు. ఘోరంగా ఓడిన తర్వాత కూడా గోపినే ఇన్ఛార్జ్గా కొనసాగించడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికంతటికీ కారణం ముదునూరి ప్రసాద్ రాజు అనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన వర్గం ఓట్లు పెద్దగా లేకపోయినా ఇక్కడికి రావాలన్న ఆలోచనతోనే ముందుగా తన అనుకూల నేతలందరినీ ఇక్కడికి ఇన్ఛార్జీలుగా పంపారు అన్న ముచ్చట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా హైకమాండ్ నియోజకవర్గంపై దృష్టి పెడుతుందో లేదో చూడాలి.